నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అంతేకాకుండా మీకు సంబంధించిన రెమెడీస్ కూడా చెప్పడం జరుగుతుంది. ఎవరైతే ఆర్థికంగా అలాగే రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానివ్వండి, ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు కానివ్వండి, ఈ వీడియో మొత్తాన్ని కంప్లీట్గా చూడండి, మీకు అర్థమవుతుంది. మీరు వీడియో చూసే ముందు ఒక పెన్ పేపర్ కానివ్వండి, ఒక డైరీ కానీ మెయింటైన్ చేసుకోండి. నేను చెప్పబోయే రెమెడీస్ ఏవైతే ఉన్నాయో అవి ఫాలో చేసినట్లయితే కనుక మీకున్న సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అలాగే మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కోర్స్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, హారోస్కోప్ రీడింగ్ కానివ్వండి, స్విచ్ వర్డ్ థెరపీ కానివ్వండి నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి క్లాసెస్కి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకోవచ్చు. అంతేకాకుండా సర్టిఫైడ్ జెమ్ స్టోన్స్ కానివ్వండి, క్రిస్టల్స్ కానివ్వండి, క్రిస్టల్ జ్యువెలరీ, బీడ్స్ కానివ్వండి, నాన్ హీటెడ్ అలాగే సర్టిఫైడ్వి తీసుకోవాలనుకున్నా సరే ఇదే నంబర్స్ మీద సంప్రదించండి. ఇప్పుడు మనం ఈ ప్రొడిక్షన్స్ వచ్చేసి ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు వర్తిస్తాయి. అయితే చాలామంది ముందు వీడియోస్లో కూడా నేను చెప్పడం జరిగింది, మన ఛానల్లో ముందు వీడియోస్ చూడలేని వాళ్ళు ఈ వీడియో మొత్తాన్ని చూడండి. ఫస్ట్గా ముందుగా ఎవరికైతే ఆర్థిక ఇబ్బందులతో కొంచెం బాధల్ని అనుభవిస్తున్నారు, అంటే బిజినెస్ స్టార్ట్ చేసాము కానీ మాకు ఎలాంటి గ్రోత్ లేదు అనుకునే వాళ్ళు కానివ్వండి, బిజినెస్లో నష్టాలు చూస్తున్నాము అనుకునే వాళ్ళు కానివ్వండి, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసాము బాగా నడవాలి మంచి లాభాలతో ఉండాలి అనుకునే వాళ్ళు కానివ్వండి, మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో మీకు అన్లిమిటెడ్ మనీ ఫ్లో కానివ్వండి, అలాగే మీరు ఎవరికైనా డబ్బులు అప్పుగా కానివ్వండి, అడ్జస్ట్మెంట్గా కానీ ఇచ్చి అవి తిరిగి రావట్లేదు అనుకుని బాధపడే వాళ్ళు కానివ్వండి, క్లియర్గా ఈ వీడియో వినండి. ఎవరైతే మీ జీవితాల్లో అప్పుల బాధలు లేకుండా, డబ్బు సమస్యలు లేకుండా, మీకు చేసే వృత్తి వ్యాపారాల్లో మంచి లాభాలతో పాటు మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ రూపంలో స్థలాలు, పొలాలు, ఇల్లు కొనుక్కోవడానికి కూడా ఈ రెమెడీ అనేది చక్కగా ఉపయోగపడుతుంది. స్విచ్ వర్డ్ మనం చెప్పేది కాబట్టి పావర్టీ క్యాన్సిల్ కానివ్వండి, టుగెదర్ ఫైండ్ డివైన్ కౌంట్ కానివ్వండి, అలాగే టుగెదర్ చేంజ్ కానివ్వండి, ఫైండ్ డివైన్ కానివ్వండి, రెడిక్లెస్ చార్మ్ కానివ్వండి, నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మనం ఎలా అయితే మెన్షన్ చేసామో హైఫన్స్తో సహా మీరు మెన్షన్ చేసి ఒక్కొక్క వర్డ్ని 28 సార్లు రాయండి. మీరు రాయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత 108 సార్లు జపం చేయండి. రాసేటప్పుడు మాత్రం క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే రాయండి. మనీ కోసం రాసే వాళ్ళు మాత్రం గ్రీన్ కలర్ పెన్ యూజ్ చేయండి. ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే రాయండి. ఓకే, ఇది ప్రాసెస్. గ్రీన్ కలర్ క్యాండిల్ వెలిగించి రాస్తే ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి. అలాగే ఇప్పుడు రిలేషన్షిప్కి సంబంధించిన ప్రాసెస్ చేసేటప్పుడు మాత్రం పింక్ కలర్ కానివ్వండి, రెడ్ కలర్ పెన్ కానివ్వండి యూజ్ చేయండి. సేమ్ హైఫన్స్తో సహా మెన్షన్ చేసి 28 సార్లు టాప్ టు బాటమ్ రాసేసిన తర్వాత క్యాపిటల్ లెటర్స్లో 108 సార్లు కానివ్వండి, మీకు తోచినంత టైం దొరికినప్పుడు ఎక్కువ సార్లు కానివ్వండి జపం చేసే ప్రయత్నం చేయండి. మనకి కన్సీడ్ క్లియర్ కానివ్వండి, లీన్ ఆన్ కానివ్వండి, అలాగే టుగెదర్ యాక్ట్ కానివ్వండి, బ్రింగ్ ఆన్ లవ్ డివైన్ కానివ్వండి. ఎవరైతే పెళ్లి చేసుకుందాము అని అనుకుని కొన్ని సమస్యల వల్ల, కొన్ని ఈగోయిస్టిక్ ప్రాబ్లమ్స్ వల్ల, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల చేసుకోలేకపోతున్నారు, లేకపోతే ఆ పర్సన్లో చేంజ్ వచ్చింది ఇప్పుడు పెళ్లి గురించి మాట్లాడట్లేదు అనుకునే వాళ్ళు కానివ్వండి, విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలవాలనుకునే వాళ్ళు కానివ్వండి, అది లవర్స్ అయినా సరే, దాంపత్య జీవితంలోంచి సెపరేట్ అయిన వాళ్ళు ఎవరైనా సరే, మీ భర్తతో కానీ భార్యతో కానీ ఏదైనా సమస్యలు ఉండి దూరంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవి బాగా ఉపయోగపడతాయి. అలాగే తొందరగా పెళ్లి కావాలి, మీరు ప్రేమించిన వాళ్ళతో పెళ్లి కావాలి, అలాగే మీరు ఎవరైతే మీకు దగ్గర కావట్లేదు, ఈ మధ్యకాలంలో దూరం పెరిగింది అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ స్విచ్ వర్డ్ చాంటింగ్ అనేది చేసుకోవచ్చు. అలాగే ఎవరికైతే ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు టుగెదర్ చేంజ్, అలాగే డివైన్ లైట్, ఏంజల్ డివైన్ లైట్, ఈ 2 వర్డ్స్ కూడా చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ఎవరికైతే క్రానికల్ పెయిన్స్ ఎక్కువ అవడం కానివ్వండి, బాడీలో పెయిన్స్ ఉండడం కానివ్వండి, ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మీరు ఉన్నప్పుడు కానివ్వండి, అది ఆరోగ్య సమస్య కానీ, ఒక యాక్సిడెంట్స్ కానివ్వండి, లేకపోతే జీవితంలో ఎలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ మీకు ఎదురైనా ఆ సమస్య నుంచి మీరు బయటపడటానికి ఈ స్విచ్ వర్డ్ అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది. టుగెదర్ చేంజ్ అనేది ప్రజెంట్ మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ నుంచి కానివ్వండి, పెయిన్స్ నుంచి కానివ్వండి, అలాగే ఏదైనా కొన్ని డేంజరస్ సిచ్యువేషన్స్ నుంచి కానివ్వండి మిమ్మల్ని బయటపడేయడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించిన స్విచ్ వర్డ్స్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. చక్కగా ఒక డైరీ మెయింటైన్ చేసుకోండి. మీరు ఏ ప్రాబ్లంకి అయితే ఈ రెమెడీ చేసుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మనీ కోసం చేసే వాళ్ళు గ్రీన్ కలర్ యూస్ చేయండి,
రిలేషన్షిప్ కోసం అయితే కనుక రెడ్ కలర్ కానీ పింక్ కలర్ కానీ యూజ్ చేయండి. హెల్త్ కోసం చేసేవాళ్ళు గ్రీన్ కలర్ కానీ బ్లూ కలర్ పెన్ కానీ యూజ్ చేయండి. అలాగే నరదిష్టి కోసం కూడా నేను మెన్షన్ చేస్తాను. ఏదైనా సరే హైఫన్తో మెన్షన్ చేసి 28 సార్లు రాయండి. నరదిష్టి కోసం చేసే వాళ్ళైతే కనుక బ్లాక్ కలర్ పెన్ యూజ్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి ప్రాసెస్కి సంబంధించిన వివరాలు అడిగి కూడా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక విషయం ఏంటంటే కనుక చాలామంది కొంతమంది ఫ్రీ సర్వీసెస్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మనం ఆల్రెడీ యానిమల్స్ కోసం చాలా చారిటీ అనేది చేస్తున్నాము, బట్ సర్వీస్లో మనం చారిటీ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. దయచేసి అది అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మిథున రాశి టారో కార్డ్ ప్రిడిక్షన్స్ చూద్దాము. మిథున రాశి వచ్చేసి ఎవరైనా ట్రావెల్స్ చేసేవాళ్ళు కానివ్వండి, ట్రిప్స్కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, ట్రెక్కింగ్స్కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ మీతో పాటు రెగ్యులర్గా తీసుకునే మీ మెడిసిన్స్ కానివ్వండి, లేకపోతే అక్కడ ఏదైనా దెబ్బలు తగులుతాయి కాబట్టి ముందే దానికి సంబంధించి కొన్ని స్ప్రేస్ అనో లేకపోతే ఫస్ట్ ఎయిడ్ కిట్ మీతో క్యారీ చేయడం కానివ్వండి చాలా ఇంపార్టెంట్. అలాగే నైట్ జర్నీస్ చేసే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలో. ఎందుకంటే యాక్సిడెంట్స్ కానివ్వండి, లేకపోతే బాడీలో మన స్పైనల్కి సంబంధించి, లేకపోతే నీస్కి సంబంధించి, అంటే మోకాళ్ళకి సంబంధించి, వెన్నెముకకి సంబంధించి, అంటే బాడీలో చాలా ఇంపార్టెంట్ బాడీ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి దెబ్బలు తాకి మీకు చిన్నపాటి యాక్సిడెంట్స్ జరగటం కానివ్వండి, లేకపోతే క్రానికల్ పెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ అవటం కానివ్వండి జరుగుతుంది. కాబట్టి ఇలా టూర్స్కి కానివ్వండి, ట్రిప్స్ కానివ్వండి, ఎక్కడైనా జర్నీ ట్రావెల్ ప్లాన్ చేసుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే నైట్ జర్నీస్ చేయటం కూడా అంత సేఫ్ కాదు. సెల్ఫ్గా నైట్ జర్నీస్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్ట్రెస్తో కానివ్వండి, కోపంతో కానివ్వండి, ఆవేశంతో కానివ్వండి డెసిషన్స్ తీసుకోవడం అనేది ఏమాత్రం మంచిది కాదు. ఇంకొకటి ఏంటంటే వేరే వాళ్ళ నెగటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ కూడా మీ మీద పడుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. నెగటివ్ ఇంపాక్ట్స్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే జనరల్గా మీకు ప్రమోషన్స్ వచ్చినా, మీరు బాగున్నా, కార్ తీసుకున్నా, మీరు ఎంత గ్రో అవుతున్నారో అంత నెగిటివ్ ఇంపాక్ట్ మీ మీద ఉండే అవకాశం ఉంది. అంటే మీరంటే మిమ్మల్ని చూసి, మీ ఎదుగుదల చూసి తట్టుకోలేని వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. ఎంత సక్సెస్ వచ్చినా కానీ మీలో మీరు ఎంజాయ్ చేయడం తప్ప వేరే వాళ్ళకి ఎప్పుడైతే షేర్ చేస్తూ ఉంటారో అలాంటి విషయాల్లో కొంచెం మీకు ఈ నరదిష్టి, నరగోళ లాంటివి ఎక్కువయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే ప్రమోషన్స్ కానివ్వండి, సాలరీ ఇంక్రిమెంట్స్ కానివ్వండి, ఆన్సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, లేకపోతే వీసాలకి సంబంధించిన విషయాల్లో, గ్రీన్ కార్డుకి సంబంధించిన విషయాల్లో మీకు మంచి జరగాలి, లేకపోతే ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నాము, లేకపోతే కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ మీద ఉన్నాము, అది ఎప్పుడు అయిపోతుందో తెలియదు, ఎప్పుడు జాబ్ పోతుందో తెలియదు అని కెరియర్ పరంగా కొంచెం ఇలాంటి మార్పులు కావాలి. కెరియర్ చేంజ్ కానివ్వండి, జాబ్ చేంజ్ కానివ్వండి, వీటి కోసం ఎదురు చూసే వాళ్ళకి ఫిబ్రవరిలో ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ప్రమోషన్స్ కానివ్వండి, సాలరీ ఇంక్రిమెంట్స్ కానివ్వండి, కొత్తగా జాబ్ అవకాశాల కోసం ఎదురు చూసే వాళ్ళు కానివ్వండి, జాబ్ చేంజ్, కెరియర్ చేంజ్ అవ్వాలనుకునే వాళ్ళకి కానివ్వండి, వీసాకి సంబంధించిన విషయాలు, అలాగే ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా గ్రీన్ కార్డు విషయాల్లో కానివ్వండి చాలా అనుకూలంగా ఉండబోతుంది. అంతేకాకుండా బిజినెస్లో కూడా మీరు చేస్తున్న బిజినెస్ ఏదైనప్పటికీ కూడా మరీ ముఖ్యంగా సేల్స్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్ని రకాలుగా కూడా బాగుంటుంది. అన్ని బిజినెస్లో ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుంది. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా బిజినెస్ పరంగా చూసుకుంటే కనుక మంచి లాభాలు ఉంటాయి. సేల్స్ విపరీతంగా పెరుగుతాయి. అందులో ఎలాంటి డోకా లేదు. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా చాలా దూరంగా దీర్ఘకాలికంగా ఆలోచించి వేటి మీద అయితే ఇన్వెస్ట్ చేస్తే బెటర్ ఫ్యూచర్ ఉంటుందో దాని మీద మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలా సొంత ఇంటి నిర్మాణంలో కూడా ఒక డెసిషన్ తీసుకుంటారు ఈ మంత్లో. మీ డ్రీమ్ హౌస్కి సంబంధించిన అంటే కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో అది స్టార్ట్ చేసే అవకాశాలు అయితే 100% కనిపిస్తున్నాయి. ఆల్ ది బెస్ట్.